గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 96,000కు పైగానే ఉంది. 55,000కి బంగారం ధర పడిపోతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న టైంలో 2 రోజుల్లో 6,000 రూపాయల పైనే బంగారం పెరిగింది. ప్రస్తుతం నాతో పాటు మార్కెట్ అనలిస్ట్ టంకసాల కిషన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు గోల్డ్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బంగారం చూడండి సార్, ఎంత రేటు పెరిగిపోయిందో. దాదాపు 1,00,000 రూపాయలకి చేరువలో ఉన్నాము. ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది ఏంటి అంటే బంగారం ఇక మీదట కొనాలా వద్దా అని. మీరేమంటారు సార్? బంగారం అన్నా భూమి అయినా ఎప్పుడూ అసెటే కనుక కొనడే ఉంటుంది, కానీ రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంటాయి అంతే. అది ఎవరో చెప్తుంటారు తగ్గుతాయి అని, కానీ ఇంతవరకు ఎప్పుడు తగ్గిన దాఖలాలు ఏం లేవు. తగ్గినా ఏదో కొంచెం 200-300 తగ్గగానే ఊదర కొట్టేస్తుంటారు తగ్గాయి. అంతేగాని ఆ పెరిగిన దాంతో కంపేర్ చేసుకుంటే ఆ తగ్గిన వాల్యూ చాలా తక్కువ అండి. అందుకనే ఉన్న రోజుల్లోనే కొనాలి, దాచుకోవాలి తప్ప రేపేదో తగ్గుతుంది అంటే మాత్రం అది జరిగే పరిస్థితులు ఏమి లేవు. తర్వాత కొన్నా ఎప్పుడు కూడా అది అసెటే కానీ వేస్ట్ అయితే కాదు. అదే అంటే కొనమనే చెప్తారు మీరు? కొనాల్సింది ఎప్పుడు. సార్, సామాన్య మధ్య తరగతి వాళ్ళు అసలు 1,00,000 రూపాయలు పెట్టి ఒక బంగారం 10 గ్రాములు కొనుక్కోవడం అంటే ఎంత కష్టం సార్. ఎలా పొదుపు చేసి మనం బంగారం కొనుక్కుంటే మంచిదంటారు? ఒకేసారి మనం ఇలాగ 1,00,000 రూపాయలు పెట్టి కొనలేం కాబట్టి చిన్న మొత్తంలో ఎలా పొదుపు చేసుకొని బంగారం కొనుక్కోవాలంటారు? ఇప్పుడు ప్రతి గోల్డ్ షాప్లో వాళ్ళు మంత్లీ స్కీమ్స్ అలా పెట్టారు. అంటే మంత్లీ కొంత ఇన్స్టాల్మెంట్లో కట్టుకొని కొంత దాని నుంచి వచ్చిన అమౌంట్ తర్వాత మిగతా చిట్స్ వేసుకొని అదో చేసుకొని, మనకి ఎందుకంటే అవసరాలు ఆగేవి కావు. పిల్లల పెళ్ళి చేయక తప్పదు. తర్వాత ఏ ఫంక్షన్ అయినా కూడా మళ్ళీ చైను గోల్డ్ రింగు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం. అందుకని అవసరాలు సరిపడా మనం కొనుక్కోవాల్సిందే. దానికోసం మనం పొదుపు వాడేసి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో పొదుపు చేస్తుంటారు. ఎలా అయినా కూడా అది కొనక తప్పదు, అదొకటి గుర్తుంచుకోవాలి అంతే. బంగారాన్ని చాలా మంది కూడా ఒక ఆర్నమెంట్ లాగా, ఒక స్టేటస్ సింబల్గా, లేదంటే ఏదో ఆడవాళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటారు, అక్కడి వరకే చూస్తారు. కానీ ఇది మన భవిష్యత్తుకి ఎంత భరోసా ఈ బంగారం అనేది మాత్రం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. బంగారం మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి. బంగారం వేసుకోవడం అనేది ఒక స్టేటస్ సింబల్ అయింది. అంటే ఆభరణాలు అలంకారం కానీ ఈ రోజుల్లో అది ఫ్యాషన్ పరేడ్ లాగా అయిపోయింది. కొన్ని మ్యారేజ్లు చూస్తే అసలు అది వేసుకోవడం కాదు పోసుకోవడం లాగా ఉంటుంది. కిలోలు ధరించి తిరుగుతుంటారు. అంటే అది చాలా మట్టుకింద స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతుంటారు. అది పెద్ద బిల్డింగ్ ప్యాలెస్ లాంటి బిల్డింగ్ ఉంచుకోవడం ఎలా స్టేటస్, ఒంటి నిండా బంగారం ధరించడం కూడా అదే స్టేటస్గా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకే మనకు మిగతా చుట్టూ జనాలంతా వాల్యూ ఇస్తుంటారు. అందుకని అది ఎప్పుడూ కూడా ఒక అసెట్ లాగానే చూస్తాం. చాలామంది బంగారాన్ని కొనుక్కోవాలన్నా, ఇంట్లో పెట్టుకోవాలన్నా భయపడుతూ ఉంటారు కదా. మనం బంగారాన్ని ఎలా రక్షించుకోవచ్చు? ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. బ్యాంకులలో లాకర్లో పెట్టుకుంటారు, వేలకు తెచ్చి ఇస్తారు. ఇప్పుడు చిన్న ఫంక్షన్ల కంటే ఈ టెంపరీ ఆర్నమెంట్స్ ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ అవి అలాంటి వాటిని యూజ్ చేస్తున్నారు. ఏదో పెద్ద ఫంక్షన్లకు మాత్రమే ఆ ఒరిజినల్ గోల్డ్ తీసి ధరిస్తున్నారు తప్ప ఇక దాచుకోవడానికి మనకి బ్యాంక్ లాకర్స్ ఎలాగూ ఉన్నాయి. తర్వాత మనకి ఎప్పుడైనా బంగారం దాచుకున్నామంటే ఇమ్మీడియట్గా మనకి రెడీ క్యాష్ అవసరం పడింది అనుకోండి, వెళ్ళేసి మనం లోన్ తెచ్చుకుంటాం, అవసరాలు తీరిపోగానే మళ్ళీ వాపస్ తెచ్చేసుకుంటాం. అందుకే అది ఒక మనీ కిందనే ట్రీట్ చేయాలి. తర్వాత ఈ రోజులలో అది డిజిటల్ గోల్డ్ లాగా కూడా వచ్చేసాయి. గోల్డ్ బాండ్స్ అని రకరకాల. అంటే ఫిజికల్గా మన దగ్గర లేకున్నా మనం ఆ వర్త్ వాల్యూ ఉన్నట్టు
కరెక్టే సార్. బాండ్స్ రూపంలో కొనుక్కోవచ్చు, బంగారం కడ్డీల రూపంలో కొనుక్కోవచ్చు. ఇప్పుడన్నీ మ్యూచువల్ ఫండ్స్‌లో గూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. రకరకాలుగా బంగారం కొనడానికి మార్గాలున్నాయి. చాలామంది బంగారం అంటే చాలా ఒక ఆభరణంగా, ఒక నగగానే చూస్తూ ఉంటారు. కానీ ఇలా రకరకాలుగా గూడా మనం ఒక ఆస్తిలాగా కొనిపెట్టుకునే అవకాశం ఉంది. అయితే చాలామంది ఆలోచించని విషయం ఏంటి అంటే ఏంటంటే, మనకి అప్పు కావాలి అనగానే ఎవరి దగ్గరో చెయ్యి చాచాలి అనేదే ఆలోచిస్తారు. కానీ మన ఇంట్లో బంగారం ఉంది, మన ఆడవాళ్ళ ఒంటి మీద బంగారం ఉంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? లిక్విడ్ క్యాష్ ఎలా ఉంటే మన చేతిలో ఉన్నట్టు ఇంట్లో బంగారం ఉంటే కూడా దానికి ఈక్వలెంట్గా చూసుకోవాలి. మనకి క్షణాల్లో మనకి లిక్విడ్ క్యాష్గా మార్చుకోవచ్చు బంగారం ఉంది అంటే. అది గోల్డ్ షాప్లోనూ ఎక్కడన్నా తాకట్టు పెట్టేసి తెచ్చుకోవచ్చు. మన అవసరాలు తీరిన తర్వాత మన బంగారం మళ్ళీ తెచ్చుకోవచ్చు. అందుకే దాన్ని ఒక ఏంటంటే మనీ కిందనే ట్రీట్ చేయాలి. ఒకప్పుడు ఏంటంటే దొంగల భయం ఎక్కువ ఉండేది కనుక ఇంట్లో దాచుకోవడానికి ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత సేఫ్టీ సెక్యూరిటీలు కూడా ఎక్కువైపోయినాయి. అంత భయం అనిపిస్తే ఎలాగో బ్యాంక్ లాకర్స్ ఉన్నాయి. అటువంటప్పుడు మనం బంగారాన్ని కొనుక్కోవడమే శ్రేయస్కరం. మనకి అది అసెట్ లాగానే ఉండిపోతుంది. అదేదో మన డైరెక్ట్ క్యాష్ ఉన్నట్టే భావించాలి. కరెక్టే, ఇంట్లో ఉన్నట్టే ఆభరణం రూపంలో. బంగారం అనేది మహిళలకు సంబంధించిన విషయంగానే ఉండేది సార్. కానీ ఇప్పుడు అది యువతకు కూడా చాలా అవసరం. చాలామంది చిన్న ఏజ్లోనే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు, వచ్చిన డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మా డబ్బుని ఏం వెనకేసుకుంటాంలే అని. కానీ చిన్న చిన్న వస్తువులుగా కూడా బంగారాన్ని ఎలా కొనుక్కోవచ్చు మనం? అంటే యువత వాళ్ళ దగ్గరకు వాళ్ళకు వచ్చే జీతాలు కావచ్చు, వాటిని కూడా ఒక ఆస్తి రూపంలో బంగారాన్ని ఎలా మార్చుకోవచ్చు? ఏదో చిన్న బర్త్డే రోజు లేదా క్షేత్రతీయ లాంటి ఒక స్పెషల్ ఫంక్షన్లు, అది ఆ రోజుల్లో ప్రత్యేక దినాలు ఏదో మనకు తోచినంత గోల్డ్ కొని పెట్టుకోవచ్చు. అంటే కాయిన్ రూపంలో చాలా వస్తున్నాయి, బిస్కెట్ రూపంలో వస్తున్నాయి. అంటే మన స్తోమతను బట్టేసి దాచేసుకోవచ్చు. అంటే ఏ చిన్న జీతం అయినా కూడా అంటే చిన్న చిన్న కాయిన్స్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి మనిషి పొదుపుని ఆ బంగారం రూపంగా తెచ్చుకుంటే మనకి చాలా మంచిదని నేను సలహా ఇస్తాను. చాలా మంది ఇప్పుడు అమ్మో ఇక బంగారం కొనలేము భవిష్యత్తులో అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ గతంలో తెలివిగా బంగారం కొనుక్కున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు నిజానికి. ఎందుకు అంటే అప్పుడు కూడా బంగారం రేట్ ఎక్కువే. ఎప్పటికప్పుడు మనం బంగారం రేట్ ఎక్కువ అని అనుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు కూడా రేట్ ఎక్కువే, చాలా మంది కొనకుండా ఆగిపోతారు. వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు సార్? అసలు ఏదో రేపు తగ్గుతుందని మనం ఈరోజు కొనకుండా ఆపేస్తే ఇంకా పెరిగిందనుకోండి, అవును, ఆ కొనే శక్తి కూడా ఉండదు. అందుకని కొంటే నష్టమేం లేదు, తగ్గినా అంత భారీ తగ్గుదలే ఉండదు. అటువంటప్పుడు ఈరోజు కొనుక్కోవడమే శ్రేయస్కరం అని చెప్తాను. బిజినెస్ లాగా బంగారాన్ని ఎలా వాడుకోవచ్చు, ఎలా చూడొచ్చు? ఎందుకంటే బంగారాన్ని తాకట్టు పెట్టుకొని కూడా అప్పులు ఇచ్చేవాళ్ళు, వడ్డీలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు బంగారం కొనాలంటే కూడా చాలామంది ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎంప్లాయీస్ అయితే ఒక రకంగా, బిజినెస్ వాళ్ళు ఒక రకంగా. అంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ని అనవసర ఖర్చులకు తగ్గించుకొని బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉద్యోగస్తులైతే ప్రతి నెల కొంత దాచుకొని ఒక కొంత అమౌంట్ కాగానే దాన్ని కొంచెం కలిపేసుకొని బంగారం కొనుక్కోవచ్చు. అలాంటి ప్రతి వ్యక్తి తన స్తోమతకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే అది ఎప్పుడూ కూడా ఉపయోగపడేదే. కానీ మన పండుగలు కూడా బంగారం విశిష్టతను తెలియజెప్పాయి సార్. శ్రావణ శుక్రవారం వంటి రోజుల్లో, వరలక్ష్మి వ్రతం వంటి రోజుల్లో మనం ఖచ్చితంగా ఒక రూపు, కాసు లాంటివి కొనుక్కునేవాళ్ళం. అలా కొన్నేళ్ల పాటు ఆడవాళ్ళు కొనుక్కుని దాన్ని కూడా మళ్ళీ ఒక పెద్ద హారంగా తయారు చేయించుకునేవాళ్ళు. చూసారా సార్, ఆ రోజుల నుంచి కూడా బంగారం మన జీవితాల్లో ఎంత ఒక భాగం అయిపోయిందో. ఈవెన్ మన పురాణాల్లో కూడా ఉన్నట్టే కదా. ఆడవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి బంగారం కొనుక్కోవడం అనేది అయ్యే పని కాదు. కాబట్టి ఇలా బంగారం రూపాయలు అంటే చిన్నదే ఒక కాసు లాంటిది కొనుక్కోవడం అనేది ఆడవాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి ఆ రోజుల నుంచి కూడా
అలా వచ్చేసింది. మొత్తానికి బంగారం రేట్లు పెరగడం తప్ప తగ్గే రోజులైతే కనిపించట్లేదు. ట్రంప్ ఎఫెక్ట్ అన్నారు, 55,000కి పడిపోయిద్ది అన్నారు, కానీ మరి చెప్పలేము. మీ దగ్గర ఎన్ని డబ్బులుంటే అంత వరకు అయినా సరే బంగారం కొనుక్కోవడమే మంచిది. అంటే ఒకప్పుడు మనం 4-5 తులాలు కొనుక్కునే వాళ్ళమేమో, ఇప్పుడు దాన్ని జస్ట్ తగ్గించుకొని 2 తులాలకి 3 తులాలకి తగ్గించుకొని కొనుక్కోవడం మంచిది. అంతేగాని అస్సలు కొనడమే ఆపేయకండి. ముందు ముందు ఇంకా బంగారం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు.